సందీప్ చెరుకు. ఈరోజు వచ్చేసేసి మనం అగ్రి ఫీల్డ్లో ఇక్కడ మన పంతంగి దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు వచ్చేసేసి ఇక్కడ 2 ఎకరాల ఫీల్డ్ మనం సాయిల్ కేర్ చేయడం జరిగింది. మన సాయిల్ కేర్ వాడారు సార్ వాళ్ళు. సార్ పేరు వచ్చేసేసి సంజీవ్ రెడ్డి. సాయిల్ కేరు సన్స్టిక్ వాడడం వల్ల మంచి దిగుబడి అయితే మంచి కనిపిస్తుంది. ప్లస్ మనకు గ్రోతింగ్ కానీ, పంగ కానీ, పూత కానీ, గూడ కానీ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సార్ వాళ్ళ మాటలో మనం ఒకసారి విందాం. సార్ మాట్లాడండి సార్, చెప్పండి. ఈసారి పత్తిలో ఈ ఆర్గానిక్ ఎడ్జ్ అనేటివి ఎక్కువ వాడినాం. ఇది మన స్ప్రేయింగ్ కానీ సాయిల్లో కానీ. ఎందుకంటే గతంలో మోనో కానీ ఎస్పేట్ వాడేది, ఈసారి కంప్లీట్ బంద్ పెట్టాం. ఆ పెట్టడం వల్ల దోమ కానీ గ్రోత్ కానీ దోమ లేకుండా గ్రోత్ బాగా పెరిగి మరి చేను కూడా మంచిగా బాగా వచ్చింది. ఒకరిద్దరు చూసి మిగతా రైతులకు కూడా నేను ఎక్కువ సలహాలు ఇస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు చూడు ఎస్పేటు లేదంటే మోనో ఎండో ఇవన్నీ కొడుతుంటే షాపులలో పోతే ఒక్కొక్కరు 5,000 10,000 రైతులకు ఇబ్బందిగా. నేను రైతు సంఘంగా ఉన్నాం కాబట్టి నేను రైతులకు కూడా అప్పుడప్పుడు సూచనలు ఇస్తాను. నేను కోఆపరేటివ్ చైర్మన్ కూడా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి ఇచ్చినప్పుడు ఒకసారి మనం ఈ సంవత్సరం ఈ సాయిల్లో కానీ సాయిల్ కూడా కలిపాను. నేను ఎక్కువ చూడు యూరియాతో తక్కువతో పాటు 14-35 14 ఎక్కువ వాడతా, ఎక్కువ 20-20 తక్కువ వాడతాను. మరి ఇలాంటి ఇచ్చినప్పుడే మనం చెట్టు గ్రోత్ బాగా వస్తుంది. ఈ సాయిల్ కూడా ఇదేంది ఆర్గానిక్ ఎడ్జీ సన్ ఎడ్జీతో కూడా నేను కలపడం కూడా జరిగింది. ఎకరానికి 2 ఎకరాలకు ఎకరానికి ఒక బ్యాగు, అంటే బ్యాగులలో ఈ 1 kg కలిపి ప్లస్ ఇది లిక్విడ్ కూడా కలిపితే లోపలికి చొచ్చుకొని పోయి మనకు చెట్టు కూడా గ్రోత్ వస్తుంది కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా సూచన మేరకు, ఎందుకంటే ప్రైవేట్ షాపులలో మోసాలు ఎక్కువ జరిగి, ఎందుకంటే పోయినప్పుడల్లా ఏదో వృద్ధి 10,000 మందులు 15,000 రూపాయలు తీసుకొని రైతులను ఇబ్బంది చేస్తారు. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం నేను దాదాపు 8 ఎకరాలు ఈ మందులే వాడినాను. వేరే ఎట్టి పరిస్థితుల్లోనూ కెమికల్గా సంబంధించిన మెడిసిన్ వాడకుండా సరే ఏ విధంగా క్రాప్ వస్తుంది, ఏ విధంగా గ్రోత్ అయితే వస్తుంది దాన్ని బట్టి ఇప్పటికైతే పర్లేదు. మరి సార్ కూడా వచ్చారు, ఎందుకంటే ఆయన కూడా విజిట్ చేస్తూ కూడా జరుగుతుంది. మరి ఈ చేను దాదాపుగా మృగశిర ఫస్ట్ నవంబర్లో పెట్టాను, అంటే నేను రోయిన్లో ఎండింగ్లో పెట్టాను. మరి ఏదున్నా అక్కడైనా బాగుంది, ఇక్కడ బాగుంది. కాబట్టి దానికి గ్రోత్ కానీ సాయిల్లో కానీ కెమికల్ మన యూజింగ్లో బాగుంటుందని. మరి ఎలాంటి దోమ లేదు, దోమ లేకుండా గ్రోత్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే మరి ఈ విధంగా గ్రోత్ ఎప్పుడైతే వచ్చినప్పుడే మనకు చెట్టుకు నుంచి 70 కాయల వరకు రావాలి. 60 నుంచి 70 కాయలు వచ్చినప్పుడే మనకు ఒక రకంగా బెనిఫిట్గా ఉంటుంది రైతుకు. కానీ 10 నుంచి 20 కాయలు వస్తే మనకి ఎలాంటి ఉండదు, మనకు ఎలాంటి లాభాలు కానీ రైతుకు నష్టమే ఉంటుంది. కాబట్టి మరి ఈ సూచనలు మీరు కూడా పాటించవలసిందే కోరుతున్నాను.